నమస్కారం మారుతీరావు గారు. నమస్కారం అండి. మీరు మారుతీరావు గారు అనడం కన్నా కూడా గొల్లపూడిగానే సుపరిచితుడు. మీ జీవితంలో మొదట రంగస్థలంలో ఒక బిందువుగా ప్రవేశించి ఈ కళారంగంలో రేడియోను ఒక చిన్న వంతెనగా చేసుకుని ఇవాళ సినీ రంగాన్ని దాదాపు అంత్యస్థితిగా తీసుకుని దాన్ని పరిపాలిస్తున్నారు. అయితే ఈ 3 మాధ్యమాల్లో రచయితగా మీకున్నటువంటి అనుభవం, ఈ మూటికున్నటువంటి భేదాన్ని తెలుసుకోవాలనే అభిప్రాయంతో మిమ్మల్ని పిలిచాను. అయితే ఆనాటి ప్రశ్న, కళ్ళు, 2 ఆ తర్వాత నాటకాలకు వచ్చే మహానటులు, కీర్తిశేషులు ఇలాంటి వాటిని కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఒట్టి పేర్లు పెట్టడంలోనే కాదు, మురారి లాంటి వేషాన్ని నిర్మాణాత్మకంగా ఇవ్వడంలో కూడా గొల్లపూడి వారికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. దాని గురించి వెనక ఉన్నటువంటి మీ కృషి, దాని మీద ఉన్న మీ తపన తెలుసుకోవడానికి, అసలు మీకు చదువుకుని ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నటువంటి సందర్భాల్లో నాటకం మీద ఎందుకు దృష్టి వెళ్ళింది, అది ఒక్కసారి చెప్పండి మాస్టర్. నేను తొలి రోజుల్లో విశాఖపట్నంలోనే నా సాహితీ కృషి ప్రారంభించానండి. మొదట్లో పద్యాలు రాసిన గుర్తు. ఎందుకనో పద్యాలకి ఆ రోజుల్లో ఎక్కువ ప్రాచుర్యం లేదని నాకే అనిపించి బాగా ప్రాచుర్యం ఉన్న కథలు రాశాను. ఆ తర్వాత ఇక్కడికి దగ్గరలోనే విజయనగరంలో రాఘవ నాటక కళా పరిషత్ రాఘవ స్మారకోత్సవాలని జరిగేవి. మహామహులైన నటులు చాలా మంచి నాటకాలు వేసే పరిషత్తుని 1959లో చూడడం తటస్థించింది. అది నాటక రంగం వైపుకి నన్ను మొదటిసారిగా లాగడానికి జరిగిన ఒక గొప్ప మర్చిపోలేని అనుభవం. తర్వాత నాటకంలో ప్రమేయాన్ని కల్పించుకొని నాటక రచన, దాన్నే ప్రయోక్తగా ప్రదర్శించడము, వేయడము అన్నీ చేసేవాళ్ళం. ఇక్కడ టౌన్ హాల్లో ఈ ఊళ్ళోనే వేసేవాళ్ళం. అవి చేస్తున్న కొద్దీ, ఆ నాటకాలని రాసి వాటిని ప్రదర్శిస్తున్న కొద్దీ అది ఎంత గొప్ప మీడియావో, ఎంత గొప్ప సాహితీ ప్రక్రియో తెలుస్తూ వచ్చింది. తర్వాత ఆ నాటకాలలో మనకి ఒక ఒడుపు కుదిరి నటుడుగా కూడా నేను రాసిన అన్ని నాటకాలని దాదాపు ఏవో 1-2 నటించడం జరిగిన తర్వాత ప్రేక్షకుల అభిమానం అనండి, ప్రేక్షకుల ప్రోత్సాహం అనండి, ప్రేక్షకుల రెస్పాన్స్ అనండి, ఇవన్నీ పూనుకొని నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసే లోపున నాకు తెలియకుండానే నేను నటుడిగా, ఒక రచయితగా స్థిరపడడం జరిగింది. అది ఆ తొలి రోజులు. 1959లోనే నేను ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో నేను రాసిన దాదాపు తొలినాటిక అంతర్ విశ్వవిద్యాలయ నాటిక పోటీల్లో ఉత్తమ రచనగా బహుమతి పుంజుకుంది ఈ ఆల్ ఇండియా రేడియోలోనే. అలాంటి తొలి మజిలీల్లో జరిగిన చిన్న విజయాలు చక్కటి ప్రోత్సాహాన్ని, ముఖ్యంగా నాటక రంగం వైపు ఎక్కువగా దృష్టి సారించడానికి కారణభూతాలు. ఆ తర్వాత రేడియోకి రావడానికి రచయితగానేనా లేకపోతే ఉద్యోగరీత్యా రావాలని? నేను యూనివర్సిటీ చదువు అవుతూనే పత్రికా రంగంలో పనిచేశానండి. యూనివర్సిటీ చదువు ముగించడానికి, పత్రికా రంగంలో ఉద్యోగం ప్రారంభించడానికి మధ్యలో వ్యవధి కూడా లేదు. అవి చాలా గొప్ప రోజులు పత్రికా రంగానికి. ఆ రోజుల్లో ఇప్పుడు మనం గుర్తుంచుకోదగిన, ఎప్పుడూ గుర్తు చేసుకునే చాలామంది గొప్ప వ్యక్తులు పత్రికా రచనలో, పత్రికా రచయితలుగా, పత్రికా సంపాదకులుగా పనిచేస్తున్న రోజులవి. ఆ రోజుల్లోనే ఈ రేడియో ప్రోగ్రామ్ అన్నా, అసలు ఆల్ ఇండియా రేడియోలో ఒక గొంతు వినడం అన్నా అదేదో చాలా అపూర్వమైన ఒక అనుభవంలాగా తయారు చేసిన మహానుభావులు చాలామంది ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. నేను ఒక రచనగా రాసి ప్రింటెడ్ వర్డ్గా పత్రికలో చూపించే దానిని ఒక కథ రూపంగానో, ఒక నాటక రూపంగానో, ఇంకొక మీడియంలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగిన అవకాశం ఉన్న మీడియంగా ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు నన్ను ఆకర్షిస్తూ వస్తుంది. ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా రేడియోలో చేరిన తొలి రోజుల్లో హైదరాబాద్లో వ్యక్తుల్ని మనం ఇలాంటి ఇంటర్వ్యూలో గుర్తు చేసుకోవచ్చు. ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఒక బండా కనకలింగేశ్వరరావు గారు, ఒక స్థానం నరసింహారావు గారు, ఒక వింజమూరి శివరామారావు గారు, వేలూరు సహజానంద గారు, దాశరథి గారు, వీరందరినీ చూస్తూ ఉంటే
ఏదో భువన విజయంలాగా ఒక కవి సమ్మేళనంలో ఉన్నట్టుగా అనిపించేది. మునిమాణిక్య నరసింహారావు గారు, నాయన సుబ్బారావు గారు, భాస్కరపట్ల కృష్ణరావు గారు, వీళ్ళందరి మధ్య నేనే సాహితీ దశలోనండి, జీవితంలోనండి తొలిమెట్టులో ఉన్న కుర్రాళ్ళగా నేను ఉషశ్రీ కనిపించేవాళ్ళం. అది మర్చిపోలేని చాలా గొప్ప తొలి రోజులు మాకు రేడియో ప్రోగ్రామ్కి సంబంధించి. ఆ రేడియోలో చేరాలన్న ఉత్సాహానికి ప్రమేయం నేను ఇందాక చెప్పినవైతే, రేడియోలో చేరిన తర్వాత చేరినందుకు కానీ పనిచేస్తున్నందుకు కానీ ఎటువంటి ఆలోచన, ఎటువంటి సందేహము లేకుండా చాలా అద్భుతంగా గడిచిన రోజులు ఇవి. అయితే మరి బుచ్చిబాబు గారు ఇలాంటి మహానీయులు, బుచ్చిబాబు గారి పేరు మర్చిపోయాను. బుచ్చిబాబు గారు, కందుకూరు రాంభద్రరావు గారు, వీరంతా ఒక కార్యక్రమాన్ని ముందు రోజు రాసి, ఆ రోజుల్లో ప్రేక్షకులు ఎంత ఆనందిస్తారా మా ప్రోగ్రాం కని కాదు, మా చుట్టూ ఉన్న ఈ పెద్దల మధ్యని న్యాయపతి రాఘవరావు గారి పేరు కూడా గుర్తొస్తాం, న్యాయపతి కామేశ్వరం గారు, వారంతా ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారా ఆనందిస్తారా అని కాకుండా, తెల్లారులేస్తే మా చుట్టూ చూసే ఈ పెద్దల మధ్య మనం ఎప్పుడైనా వాళ్ళ మెప్పు పొందగలమా అనే ఆలోచన, పొందాలి అనే ఒక పౌరుషము, ఒక ఉత్సాహం మాకు ఉండేది. ఓ బుచ్చిబాబు గారు లాంటి వారు ప్రోగ్రామ్ మీటింగ్లోంచి బయటకు వచ్చి భుజం తట్టి చాలా బాగా రాసేవయ్యా తమ్ముడు అంటే అదేదో పద్మశ్రీ బిరుదు వచ్చినంత ఆనందంగా ఉండేదన్నమాట. అవి చాలా అందమైన జ్ఞాపకాలు. బహుశా ఒక రచయితని కావడానికో, ఒక మంచి రచయితని కావడానికో, నేను మంచి రచయితని ఒప్పుకుంటే ఆ రోజులు ఆ గొప్ప వాళ్ళ ప్రోత్సాహమే కారణమని చాలా సవినయంగా జ్ఞాపం చేసుకుంటాను నేను ఈ సందర్భంలో. అయితే అలాంటి నిష్ణాతుల మధ్య పనిచేసేటప్పుడు మీరు అప్పటికి దాదాపు బాల్యస్థితి, ఆల్మోస్ట్ అంటే తొలి రోజులే ప్రాక్టికల్గా. అవును. మీరు కాగితం మీద కలం పెట్టినప్పుడు ఎలాంటి అనుభూతిని పొందారు? కాగితం మీద కలం పెట్టడం అనేది అప్పటికి చాలా సంవత్సరాల ముందే జరిగిందండి. నా సాహితీ జీవితం వయస్సు నన్ను ఎవరూ చూడకుండా ఎవరైనా ఊహించుకుని ఉంటే, ఇది ఆల్ ఇండియా రేడియో కనుక టెలివిజన్ కాదు కనుక నేను చాలా ముసలాన్ని అనుకునే ప్రమాదం ఉంది. కానీ శ్రోతలే వింటున్నారు కనుక నేను చాలా యువకుల్లాగా అందంగా కనిపిస్తానని మనవి చేస్తున్నాను. కానీ నా సాహితీ వయస్సు 35 సంవత్సరాలు. అంటే నేను ఆల్ ఇండియా రేడియోలో చేరేటప్పటికే 6 ఏళ్లుగా అప్పటికి రచనలు చేస్తున్నాను. అయితే అప్పటికి 6 ఏళ్ల వ్యక్తిత్వము ఉన్న ఒక రచయిత ముందు 60 ఏళ్ల వ్యక్తిత్వం ఉన్న చాలా మంది గొప్ప రచయితలు ఉన్నారు కనుక కొత్త వాక్యం రాయడమో, కొత్త ఆలోచన చేయడమో నాకు కొత్త కాదు. కానీ మంచి ఆలోచన చేయడం, గొప్ప ఆలోచన చేయడం, చెప్పే గొప్ప వాళ్ళ మీద పనిచేయడం మాత్రం ఆ రోజుల్లో కొత్తగా ఉంటుంది. అయితే చేయి తిరిగిన రచయితగా ఈ రంగస్థలానికి, రేడియోకి, సినిమాకి, పేపర్లో కూడా ఉన్నారు కనుక ఈ 4 విభాగాల్లో ఏది కష్టంగా అనిపిస్తుంటుంది? ఏది కష్టం అనిపిస్తుందండి. ఒక ఉద్దేశము, అసలు ఆ మీడియాని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, మనం చెప్పే ప్రక్రియ ఎలాంటిది అని అర్థం చేసుకుంటే ఏది నాకు కష్టమని ఏ క్షణంలోనే అనిపించలేదు. కాగా ఈ ప్రక్రియకి ఛాలెంజ్ ఉంది కనుక ఇట్లా మనం పనిచేయడం వల్ల ఇది రాణిస్తుంది అనే ఆలోచన ఎప్పటికప్పుడు నాతో ఉంటూ ఉండేది. నేను ఒక 35 సంవత్సరాలుగా చదువుకునే పాఠకుడికి రచయితని, 25 సంవత్సరాలుగా వినే శ్రోతకి బ్రాడ్కాస్టర్ని, ఒక 28 సంవత్సరాలుగా చూసే సినిమా ప్రేక్షకుడికి రచయితని, ఒక 7 సంవత్సరాలుగా చూసే ప్రేక్షకుడికి నటుడిని కూడా. కనుక నాకు ఏ దశలోనూ ఇది చాలా కష్టమైంది, క్లిష్టమైంది అని నాకు అనిపించలేదు. అయితే నిజంగా మనం దాటుతూ వెళ్తున్నప్పుడు ఒక కచేరీ చేసే సంగీతజ్ఞుడు ఒక పల్లవి పాడడానికో, ఒక నెరవలు చేయడానికో, ఒక కీర్తన పాడడానికో, ఒక భజన పాడడానికో ఎట్లాగైతే కొత్తగా ఫీల్ అవడో అట్లాగా ఒక్కొక్క ప్రక్రియ, ఆ ప్రక్రియకి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇవి ఏ దశలో ఆ దశలో నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చాయి, ఆ ఛాలెంజ్ రెచ్చగొడుతూనే వచ్చాయి. కానీ జోకొడుతూ రాలే, భయపెడుతూ రాలేదు నా మటుకు. దేనికి దానికి అవధులు ఉన్నాయి. ఇప్పుడు రేడియో ఉన్నదంటే ఒక రంగస్థలం మీద ఒక సీన్ 15 నిమిషాలు రాయడానికి వీళ్ళే. 10 నిమిషాలు మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని చక్కగా పండించే ఏర్పాట్లు ఇక్కడ జరిగి తీరాలి. కరెక్ట్. కానీ సినిమాలో కానీ వీటిలో కానీ అట్లా కుదరదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ అనుభూతి నేను అడుగుతున్నా. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, నాటకం ఉన్నది. నాటకం అన్నది వేదిక మీద ఉన్న ఒక 6-7 మంది ప్రేక్షకుల మధ్య ఆ నాటకం ప్రయోక్త కానీ, ఆ నటుడు కానీ, లేదా రచయిత కానీ ఊహించిన ఒక పర్టికులర్ డైలాగు, ఒక పర్టికులర్ మాట, ఒక పర్టికులర్ ఆంగికం, ఒక పర్టికులర్ భంగిమ, లేదా ఒక పర్టికులర్ పాకెట్ వాళ్ళైనా ప్రొజెక్ట్ చేయాలంటే ఆ మేరకి ఆ వ్యక్తి ఫోకస్లోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రయోక్తకి,
ప్లస్ ఆ నటుడికి ఉంది. కానీ కెమెరాకి చాలా చక్కటి సులువు ఉన్నది. ఒక 10 మంది నటులున్నా ఏ యొక్క అంశము ప్రొజెక్ట్ కావాలో చెప్పాల్సింది ఆ క్షణంలో ఆ నటుడు కాదు, కెమెరా అయి. దాన్ని నిర్ణయించే వ్యక్తి ఉన్నాడు, దాన్ని అందంగా చూపించగలిగే ఇంకొక గొప్ప సాంకేతిక నిపుణుడు కూడా మనకు తోడవుతూ ఉంటాడు. అయితే ఇదే ఆ మీడియం యొక్క ఛాలెంజ్. 25 ఫ్రేమ్స్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మూవ్ అయ్యే ఫాస్ట్నెస్లో కళ్ళజోడులో దొంగతనంగా చూసే ఒక కన్నుని చూపించాలంటే దర్శకుడు చూపించగలడు. కానీ 5 మధ్య ఒక శంభుమిత్రో ఇంకా ఒక కె వెంకటేశ్వరరావు లాంటి నటుడు ఆ కన్నునే ప్రేక్షకులు చూడాలి అని చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నము, ప్రత్యేకమైన నైపుణ్యము కలిగి ఉండాలి. సో ఇది ఒక ఛాలెంజ్ స్టేజ్ నటుడికైతే, అది ఒక సౌకర్యం సినిమా నటుడికి. కానీ ఆ భంగిమని మాత్రమే ఆ క్షణంలో ప్రొడ్యూస్ చేయాలి, ఆ భంగిమ మాత్రమే ఆ సందర్భంలో ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించేది అవుతుంది అని నిర్ణయించే వ్యక్తి యొక్క నైపుణ్యము, ఆ భంగిమని ప్రొజెక్ట్ చేసే నటుడు నైపుణ్యము రెండు తోడయి ఈ రెండింటినీ చూపించగల నైపుణ్యం అనే కెమెరా కూడా తోడైనప్పుడే అది మీ దాకా వస్తుంది, ప్రేక్షకుడి దాకా చేరుతుంది. అది ఆ యొక్క మీడియం యొక్క లిమిటేషను లేదా ఛాలెంజ్. సో రెండిటికి ప్రతిదానికి అట్లాగే ఉంటుంది. అలాగే రాస్తున్నప్పుడు కళ్ళ ముందు మనం ఊహించుకోవాలి, శ్రోతగా వింటున్నప్పుడు ఇతను మాట్లాడే వ్యక్తి ముసలివాడా యువకుడా అన్న విషయం ఊహించుకోవాలి. కానీ చూస్తున్నప్పుడు మనం చెప్పాల్సిన చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యలో ఒక ప్రోగ్రాం చూశాను, మీకు చెప్పడం తప్పేం లేదనుకుంటాను. ఒక ఆయన ఎవరో ఏదో ఎక్కడ చదువుకుంటున్నాడు, ఒక పాత్ర అటెండ్ అయ్యి ఎక్కడ చదువుకుంటున్నావా బాబు అని అడుగుతాడు. నాకు ఇమ్మీడియట్గా నవ్వొచ్చింది. నాటకంలో అయితే, రేడియో నాటకంలో అయితే కుర్చీలో కూర్చుని ఎక్కడ చదువుకుంటున్నావురా బాబు అంటే అర్థమైంది, ఆహా అక్కడ కుర్చీ ఉంది, కుర్రాడు కూర్చున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఈ వచ్చిన ఎవరో ముసలాయన కాబోలనుకోవచ్చు. ఎక్కడ చదువుకుంటున్న వ్యక్తి ఎదురుగుండానే కనిపిస్తున్నాడు. ఈ ముసలాయన రావడం మనకు తెలుస్తోంది, ఆయన ఎక్కడ చదవడం కొంతసేపు చూపించారు, ఎక్కడ చదువుకుంటున్నావా బాబు అని నేను అడగడం అన్నది చాలా అసందర్భంగా, మీడియంని సద్వినియోగం చేసుకోలేని అసమర్థతగా కనిపించింది అలాంటి వాడికి. మనం చాలాసార్లు చేస్తున్నవి అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఈ పుస్తకం తీసుకువెళ్ళి రాధకి ఇవ్వండి అంటారు. ఈ పుస్తకం అన్న విషయం సినిమాలో చెప్పక్కర్లేదు, పుస్తకం కనిపిస్తూనే ఉంటుంది, తీసుకెళ్ళి ఇవ్వండి అని కూడా చాలు. ఇది ఆ మీడియంలో ఉన్న సౌకర్యం. ఇవి చాలా చమత్కారంగా ఉంటాయి, ఒక్కొక్కప్పుడు ఛాలెంజింగ్గా కూడా ఉంటాయి. మరి ఈ 3 మాధ్యమాల్లో మీరు ఛాలెంజింగ్గా తీసుకుని ఈ మీ స్మృతి పథంలో మిగిలిపోయినవి ఏమన్నా పాత్రలు? ఎప్పుడూ అండి సినిమా నటుడిగా చెప్తున్నాను కనుక చిన్న దొంగతనం హిపోక్రసీ మాకు అర్థమై ఉంటుంది. కానీ ఎప్పుడు మనం చేస్తున్న లేదా ప్రకటిస్తున్న ఒక అందమైన నటనని ఇమీడియట్గా మన ఎదురుగుండానే రిసీవ్ చేసుకోగల ప్రేక్షకులు ఉన్నప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఆ విధంగా చూస్తే 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న ఒక సినిమా రచయితగా నటుడుగా కూడా ఐ సే థియేటర్ స్టిల్ ది సుప్రీం. థియేటర్లో అక్రాస్ ది ఫుట్ లైట్స్ ఒక ప్రేక్షకుడితో ఒక విధమైన ఇంటరాక్షన్ ఉంటుంది. ఇది సినిమాలో లోపిస్తుంది. అయితే ఒక పుస్తకాన్ని పట్టుకొని గదిలోకి వెళ్ళడాన్ని సీన్ ఉంటే, పుస్తకాన్ని పట్టుకుని వరండాలో నిలబడ్డ షాట్కి గదిలోకి వెళ్ళి పుస్తకాన్ని తెరిచే షాట్కి మధ్య 6 రోజులు లేదా 2 నెలలు తేడా కూడా ఉండొచ్చు. ఇది మళ్ళీ నటుడి ఛాలెంజే. కాకపోతే ఇలా పుస్తకం తెరిచినప్పుడు ప్రేక్షకుడు ఆనందిస్తున్నాడా లేదా అన్నది ఎప్పుడో తర్వాత మనం తెలుసుకోగలిగిన, అర్థం చేసుకోగలిగిన, గ్రహించగలిగిన, చేయగలిగిన సందర్భమే. కానీ నాటకం అట్లా కాదు. కనుక సినిమా ఎంత డామినేట్ చేసినా, టీవీ ఎంత ఆనందంగా కల్పించినా, కావ్యేషు నాటకం రమ్యం అన్న మాట మాత్రం ఇప్పటికీ వర్తిస్తుందని నాకు ఎందుకో అనిపిస్తుంది. దాని గర్వం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే చివరిగా మిమ్మల్ని విసిగించకుండా ఒకే ఒక విషయం, రచయితగా మరి పరభాష నాటకాలను కానీ ఇంకొక విషయాన్ని నవలను కానీ తీసుకుని మన దాంట్లో అనువదించడం, అనుసరించడం కాకుండా వీళ్ళు సొంత బాణిగా వెళ్ళిపోవడం అనేది మీరు ఆమోదిస్తారా? సొంత బాణిగా అంటే అది దొంగతనం, కాపీ చేయడం. అది దొంగతనం, కాపీ చేయడం అయితే నేను ఆమోదించను. కానివ్వండి, ఇంకొక భాషలో ఉన్న జీనియస్ని మన భాషలోకి తెచ్చుకోవడంలో తప్పు లేదని నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే మన నాటక రంగం, నాటకం టెక్నిక్ ప్రకారం చూస్తే
మనం చాలా సంవత్సరాలు వెనకబడి ఉన్నాం చాలా దేశాల నాటకానికి. ఇప్సన్ నాటకం నేను ఒక 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 20 సంవత్సరాల క్రితం అనువదిస్తే ఒక ఆయన ఎవరో చూస్తున్న నాటకం అంత బాగుందన్నట్టు ఆయన. ఇప్సన్ నాటకమే అది. ఇప్సన్ మనకి టెక్నిక్ విషయంలో 150 ఏళ్ల పాతవాడు. ఇలా ఆలోచించినప్పుడు 1989లో ఇప్సన్ నాటకాన్ని చూసి మనం ఆనందించగలిగిన ప్రేక్షకులు లేదా రచయితలు, రాసుకోవలసిన రచయితలు ఉన్న ఈ రోజుల్లో ఒక నాటక రంగానికి ఏ నటుడైనా సరే అదృష్టవశాత్తు అతనికి సాధ్యమై ఇంకో నాటకంలో జీనియస్ని కానీ టెక్నిక్ని కానీ తీసుకొచ్చి దింపగలిగితే దయచేసి అతన్ని నిరుత్సాహపరచకండి, ప్రోత్సహించండి. బికాజ్ ఎప్పుడైనా ఇంగ్లీష్ సాహిత్యానికి ఉన్న గొప్ప గుణం అది. ఎప్పుడైనా ఇంకొక భాషలోని ఇంకొక దేశంలోని గొప్పతనాన్ని ఆ భాష స్వీకరించగలిగినప్పుడే ఆ భాష తద్వారా ఆ జాతి 10 కాలాల పాటు బతుకుతుంది. మరి ఆ 10 కాలాల పాటు బ్రతకాలి అనుకుని మీరు ఆశిస్తున్నట్టు ఒక మంచి నాటకం మా పరంగా ఇటు రేడియోకి అటు రంగస్థలానికి మీరు ఇస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. సమాధానం మీకు చెప్పడం లేదని మాత్రం మర్చిపోకండి.